రాజవంశికులు ఇలాకా విజయనగరంలో ఎన్నికల సమరం ముగిసింది. విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచేదెవరన్నది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. అశోక్ గజపతిరాజుకు పెట్టని కోట లాంటి అక్కడ ఆయన కుమార్తె అతిథి గజపతిరాజు రెండోసారి పోటీ చేశారు. పోటీ చేసిన మొదటిసారి ఓడిపోయిన అతిథి ఈసారి గెలుపు కిరీటం తనదే అన్న ధీమాతో కనిపిస్తున్నారు. పోటీకి దూరంగా ఉన్న అశోక్ గజపతి తన వారసురాలి విజయం కోసం ప్రచారంలో పెద్దగా కనిపించకపోయినా తెర వెనుక మంత్రాంగం గట్టిగానే నడిపారట. మరోవైపు డిప్యూటీ స్పీకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో అక్కడ గెలుపు గుర్రం ఎక్కేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠభరిత పోరు జరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకి ఈ నియోజకవర్గం పెట్టని కోట లాంటిదని చెప్పొచ్చు. ఎంపీగా పోటీ చేసిన, ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగేది. కెరీర్ మొత్తం మీద ఆయన ఒకే ఒక్కసారి స్వల్ప తేడాతో ఓడినప్పటికీ అక్కడి ప్రజలకు ఆయనంటే ఎనలేని అభిమానం. మా రాజుగారు అని గర్వంగా చెప్పుకుంటారు. అయితే వారసురాలు అదితి గజపతిరాజు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితులు మారాయి. పోటీ చేసిన మొదటిసారే అదితి ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆమెపై వైసీపీ నుంచి గెలుపొందిన కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. ఈసారి కూడా అదితి, కోలగట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇరుపక్షాలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాయి. గత ఎన్నికల్లో కోలగట్ల చేతిలో ఓటమి చవిచూసిన అదితికి ఎన్నికలు సవాలుగా మారాయి. అశోక్ గజపతిరాజు వయోభారం, ఆరోగ్య సమస్యల దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఎంపీగా కాకపోతే కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదితిని రెండోసారి ఎన్నికల బరిలో దింపి ఇక తన రాజకీయ వారసురాలు కుమార్తె అని స్పష్టం చేశారు. ఆరోగ్య కారణాలతో అశోక్ గజపతి ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా కనిపించలేదు. అయితే ఈ ఎన్నికలు అశోక్ గజపతిరాజుకు కూడా ప్రతిష్టాత్మకమే కావడంతో తెర వెనుక మంత్రాంగం గట్టిగానే నడిపించారట. గత ఎన్నికల్లో అదితి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కోలగట్ల 6,400 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆ ఎన్నికల్లో జనసేన 7,000కు పైగా ఓట్లు చీల్చుకోవడం టీడీపీకి మైనస్ అయింది. ఇప్పుడు కూడా ఫలితం ప్రతికూలమైతే వారసురాలు అదితి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు 4 దశాబ్దాలుగా ఒంటి చేత్తో శాసిస్తున్న జిల్లా పార్టీపై పట్టు సడలుతుంది. ఒకవేళ విజయం సాధిస్తే పూసపాటి గజపతిరాజు కోట పెత్తనానికి ఢోకా ఉండదు. అలాగే అదితి రాజకీయ పునాది పటిష్టం చేసుకునేందుకు వీలవుతుంది. అందుకే తెలుగు తమ్ముళ్లు రాజకుటుంబం కోసం విశేష కృషి చేశారంటున్నారు. మరోవైపు జన సైనికులు, వీర మహిళలు అదితి విజయానికి పాటుపడ్డంతో రాజుగారి శిబిరం ధీమాగా కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్లకు కూడా ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ సమస్య అంటున్నారు. ఫలితంలో తేడా వస్తే కోలగట్ల రాజకీయ కుటుంబ కథా చిత్రం ముగిసినట్టే. ఆయన అనుచరులపై గత కొన్నేళ్లుగా వస్తున్న అవినీతి, భూ కబ్జా ఆరోపణలకి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కోలగట్ల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి దూకుడు పెంచారు. అనుభవాన్ని రంగరించి ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టలేదు. అన్ని వర్గాలతో మీటింగులు ఏర్పాటు చేసుకున్నారు. ఏం కావాలో కనుక్కుని మరీ వరాలు ప్రకటించారు. ఇవే తనకి చివరి ఎన్నికలని కోలగట్ల సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగించారు. గెలుపుతో హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని వేడుకున్నారు. పట్టణ పరిధిలో దూరమైన కొన్ని వర్గాల్ని బొజ్జగింపులతో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రారంభంలో కోలగట్లకు వ్యతిరేకంగా టాక్ నడిచినా పోలింగ్ సమయానికి పరిస్థితుల్లో మార్పు కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో ఇక్కడి ఫలితంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఎవరు గెలిచినా స్వల్ప మార్జిన్తోనే అన్న చర్చ నడుస్తోంది. ఇరు పార్టీల నాయకులు మాత్రం గెలుపు మాదంటే మాదేనంటూ జోరుగా బెట్టింగులు వేస్తున్నారు. గెలుపుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత ప్రభావాన్ని బట్టి అదితి, కోలగట్ల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆమె ఎన్ని ఓట్లు సాధిస్తుంది అనే దానిపై కూడా బెట్టింగులు సాగుతున్నాయంటే ప్రభావాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.